హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నంది. ఇవాల్టి క్లాస్లో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి తెలుసుకుందాం. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ను తెలుసుకుందాం. ఇప్పుడు సబ్జెక్టు ప్లస్ హ్యావ్ ఫార్మ్స్ని యూజ్ చేస్తారు కదా. ఈ పర్ఫెక్ట్ టెన్స్కు హ్యావ్ ఫార్మ్స్ ప్లస్ V3 వర్బ్ని యూజ్ చేస్తారు, పాస్ట్ పార్టిసిపుల్ వర్బ్ని. అదేవిధంగా ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ అయితే హ్యావ్ ఫామ్లో V2 వర్బ్ ఏమవుతుంది, హ్యాడ్ అవుతుంది కదా. అదే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అయితే ప్రెజెంట్ టెన్స్లో ఈ హ్యావ్కు వర్బ్స్ ఏమవుతాయి, V1 V5 హ్యావ్ లేదా హ్యాజ్ అవుతాయి కదా. అదే ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్కి హ్యావ్ ఫామ్స్ ఏమవుతాయి, విల్ హ్యావ్, షెల్ హ్యావ్, కెన్ హ్యావ్, మే హ్యావ్ అవుతాయి కదా. సో ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి మాట్లాడుతున్నాం కదా. హ్యావ్ ఫామ్కు V2 వర్బ్ ఏమవుతుంది, పాస్ట్ అంటే V2ని యూజ్ చేయాలి కదా. సో V2 వర్బ్ ఏమవుతుంది హ్యావ్కు అని అంటే హ్యాడ్ అని అవుతుంది కదా. పాస్ట్ అంటేనే గతంలో జరిగిపోయిన పని కాబట్టి ఇక్కడ హ్యాడ్ అనే V2 వర్బ్ని యూజ్ చేస్తాము. ప్లస్ పర్ఫెక్ట్ అంటేనే V3 వర్బ్ మనకు గుర్తుకు రావాలి కదా. పర్ఫెక్ట్ అంటేనే V3 వర్బ్ని మనం యూజ్ చేయాలి అని గుర్తుకు రావాలి. పర్ఫెక్ట్ అంటేనే పాస్ట్ పార్టిసిపుల్ వర్బ్స్ని గుర్తు తెచ్చుకోవాలి. ప్లస్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ఏదైనా ఈ హ్యాడ్ను యూజ్ చేయవచ్చును. ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ఏదైనా సరే ఈ హ్యాడ్ను ఉపయోగించవచ్చును. ఎనీ పర్సన్, పర్టికులర్ ఫస్ట్ పర్సన్ సింగులర్కే ఈ సబ్జెక్ట్కే ఈ హ్యాడ్ను ఉపయోగించాలి అన్నటువంటి రూల్ అయితే లేదు. పాస్ట్ వాక్యం కదా. సో ఏ సబ్జెక్ట్ వచ్చినా సరే పాస్ట్లో ఈ హ్యాడ్ను ఉపయోగించవచ్చును. అర్థమైందలన్నా. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏమిటి, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. అర్థమైందలన్నా. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏమిటి, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ను ఎప్పుడు ఉపయోగిస్తాము అనంటే పాస్ట్లో గతంలో జరిగిపోయిన పనులకు ఉపయోగిస్తారు. ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ గతంలో జరిగిపోయిన పనులకు, పేర్లోనే ఉంది చూడండి. పాస్ట్ అంటే ఏమిటి, గతంలో పాస్ట్లో జరిగిన పనులకు. పర్ఫెక్ట్ అంటే ఖచ్చితంగా నిర్దిష్టంగా జరిగిన పనులకు ఉపయోగిస్తారు ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ను. అర్థమైందా. థింగ్స్ హ్యాపెండ్ ఇన్ డిడ్ యాక్షన్స్ అంటే పాస్ట్లో జరిగిన పనులకు ఉపయోగిస్తారు ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. అది కూడా ఖచ్చితంగా స్పెసిఫిక్గా చెప్పాలి, స్పెసిఫిక్గా ఆ పని జరిగింది అని చెప్పాలి అన్నప్పుడు ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగిస్తారు. ఇంకా ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ను గతంలో 2 పనులు జరిగింటాయి కదా. గతంలో 2 పనులు జరిగింటాయి. ఆ 2 పనులలో మొదటిది ఇంగ్లీష్లో చెప్పాలి అన్నప్పుడు ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ను ఉపయోగిస్తారు. రెండవ వాక్యము తర్వాత జరిగిన పనిని చెప్పాలి అన్నప్పుడు ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ని ఉపయోగిస్తారు. గతంలో 2 పనులు జరిగిండాల, 2 థింగ్స్ హ్యాపెండ్ ఇన్ పాస్ట్లో 2 పనులు జరిగిండాలా. ఫస్ట్ పని జరిగింది చెప్పాలి అన్నప్పుడు ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగించాలి. అదే సెకండ్ పని జరిగింది అని చెప్పాలి అన్నప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్ని ఉపయోగించాలి. ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్కి కొన్ని కీవర్డ్స్ చూద్దాం. వెన్, ఆఫ్టర్, బిఫోర్, అంటిల్, యాజ్ సూన్ యాజ్, బై దిస్ టైమ్ ఎస్టర్డే, బై దిస్ టైమ్ లాస్ట్ వీక్, బై దిస్ టైమ్ అని టైం చెప్పినప్పుడు, పర్టికులర్ టైం చెప్పినప్పుడు బై దిస్ టైం అని అంటుంటారు కదా. అవన్నీ వీటికి ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్కి కీవర్డ్స్ అవుతాయి. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. యూసేజ్ ఆఫ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, థింగ్స్ హ్యాపెండ్ ఇన్ డిడ్ యాక్షన్స్, పాస్ట్లో జరిగిన పనులను గురించి తెలుపుతుంది ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్, అదేవిధంగా ఈ పాస్ట్ పర్ఫెక్ట్కి సింపుల్ పాస్ట్ టెన్స్కి ఏంటి తేడా అని అంటే, ఈ పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఖచ్చితంగా ఆ టైంలో జరిగింది అని చెప్పాలి అన్నప్పుడు ఈ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగిస్తారు కదా. పర్ఫెక్ట్ అంటేనే ఖచ్చితంగా నిర్దిష్టంగా స్పెసిఫిక్గా ఆ పని జరిగింది అని చెప్పాలి అన్నప్పుడు, అది కూడా పాస్ట్లో చెప్పాలి అన్నప్పుడు ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగిస్తారు. సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే జస్ట్ పాస్ట్లో స్టార్ట్ చేసినాము, పాస్ట్లోనే జరిగింది అని అర్థం. ఈ పాస్ట్ పర్ఫెక్ట్కి కూడా సేమ్ మీనింగే వస్తుంది. మీరు ఇక మీదట సింపుల్ పాస్ట్ టెన్స్ బదులు ఈ పాస్ట్ పర్ఫెక్ట్ని యూజ్ చేస్తే ఇంకా బాగా ఉంటుంది.
అది కూడా యూస్ చేయవచ్చు, ఇది కూడా యూస్ చేయవచ్చును. అర్థమైందా లెర్నర్స్? ఇది స్పెసిఫిక్గా టైంని చెప్పాలి అన్నప్పుడు. అదేవిధంగా ఈ పాస్ట్ పర్ఫెక్ట్ని పాస్ట్లో 2 పనులు జరిగినాయి. ఫస్ట్ పని జరిగింది కదా, ఆ ఫస్ట్ పని జరిగింది చెప్పాలి అన్నప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి. సెకండ్ పని జరిగింది, ఆ సెకండ్ పని జరిగినప్పుడు ఆ వాక్యాన్ని చెప్పాలి అన్నప్పుడు సింపుల్ పాస్ట్లో చెప్పాలి. ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క యూసేజ్ అదే. అర్థమైందా లెర్నర్స్? నేను ఆ కంపెనీలో పని చేశాను. ఐ హ్యాడ్ వర్క్డ్ ఇన్ దట్ కంపెనీ. ఐ వర్క్డ్ ఇన్ దట్ కంపెనీ అని అయినా కూడా చెప్పవచ్చును. బట్ ఐ హ్యాడ్ వర్క్డ్ ఇన్ దట్ కంపెనీ అంటే ఇంకా బాగా ఉంటుంది. పర్ఫెక్ట్గా నేను ఖచ్చితంగా ఆ స్పెసిఫిక్ కంపెనీలోనే చేశాను అన్న మీనింగ్ వస్తుంది. ఖచ్చితంగా నేను ఆ కంపెనీలో పని చేశాను అన్న మీనింగ్ వస్తుంది. అర్థమైందా లెర్నర్స్? పాస్ట్లో మొదలుపెట్టి పాస్ట్లోనే ముగింపు కూడా జరిగింది కదా. నేను ఆ కంపెనీలో పని చేశాను అంటే స్టార్టింగు అక్కడే ఉంది, ఎండింగు అక్కడే ఉంది. పాస్ట్లో స్టార్ట్ చేశాను, పాస్ట్లోనే ఎండ్ కూడా అయిపోయింది. ఖచ్చితంగా నేను ఆ కంపెనీలోనే పని చేశాను అని చెప్పడానికి ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగిస్తారు. నేను ఆ కంపెనీలో పని చేశాను అనే దానికి ఇంగ్లీష్లో ఐ హ్యాడ్ వర్క్డ్ ఇన్ దట్ కంపెనీ అని అవుతుంది. ఏ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క వాక్యమైనా సరే ఈ స్ట్రక్చర్లోనే ఉండాలి, గుర్తుంచుకోండి. ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనే కాదు, నేను ఏవేవైతే టెన్సెస్ చెప్తానో 12 టైప్స్ ఆఫ్ టెన్సెస్ ఉన్నాయి కదా, అందులో ఏ టెన్స్ మీరు ఉపయోగించినా, ఏ వాక్యమైనా సరే మీరు ఏ వాక్యము ఏ టెన్స్లో ఉపయోగించాలి అని అనుకుంటారో ఆ టెన్స్ యొక్క ఫార్ములాని, ఆ టెన్స్ యొక్క స్ట్రక్చర్ని ఫాలో అవ్వాల్సిందే. అర్థమైందా లెర్నర్స్? వీ హ్యాడ్ వర్క్డ్ ఇన్ దట్ కంపెనీ ఫర్ 5 years. మేము 5 సంవత్సరాలు ఆ కంపెనీలో పని చేశాము అని మీనింగ్ వస్తుంది. చూసారా, ఇక్కడ డ్యూరేషన్ ఆఫ్ టైంని కూడా చెప్పవచ్చును ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో. అర్థమైందా లెర్నర్స్? మేము ఖచ్చితంగా ఆ కంపెనీలో 5 సంవత్సరాలు పని చేశాము అని మీనింగ్ వస్తుంది. వీ వర్క్డ్ ఇన్ దట్ కంపెనీ ఫర్ 5 years అని అయినా కూడా అనవచ్చును. బట్ ఇప్పటి నుంచి మీరు సింపుల్ పాస్ట్ టెన్స్కి బదులుగా ఇలా యూస్ చేస్తే ఇంకా కొంచెం బాగుంటుంది. అర్థమైందా లెర్నర్స్? షీ హ్యాడ్ వాంటెడ్ టు సీ ద న్యూ ఫిల్మ్ అంటే పాస్ట్లో ఆమె కోరిక ఉండే, ఏముండే, కొత్త సినిమా చూడాలని ఆమె అనుకోయిందే. ఆమె కోరికుండే, ఆమె అనుకోయింది. షీ హ్యాడ్ వాంటెడ్ టు సీ ద న్యూ ఫిల్మ్. ఈ పని జరిగింది పాస్ట్లోనే కదా. పాస్ట్లోనే ఆమె ఏం చెప్పింది, 2 సినిమాలు ఉన్నాయనుకోండి, కొత్త సినిమా ఏది ఉంటే ఆ సినిమా చూడాలని ఆమె కోరికగా ఉండేను. అలాంటప్పుడు ఈ వాక్యాన్ని యూస్ చేస్తారు. ఖచ్చితంగా ఆమె స్పెసిఫిక్గా కొత్త సినిమా చూడాలని ఆమెకు ఉన్నింది కదా. షీ హ్యాడ్ వాంటెడ్ టు సీ ద న్యూ ఫిల్మ్. ఆ టైంలో, అప్పట్లో పాస్ట్లో కొత్త సినిమా చూడాలని ఉండే అని అర్థము. హీ హ్యాడ్ గివెన్ 10,000 rupees ఆల్రెడీ అంటే అతను ఆల్రెడీ 10,000 rupeesని ఇచ్చేసినాడు అని మీనింగ్ వస్తుంది. ఆల్రెడీ ఇచ్చేసినాడు అని మీనింగ్ వస్తుంది. మమ్మీ హ్యాడ్ పనిష్డ్ దట్ డే ఓన్లీ. ఆ రోజే మమ్మీ పనిష్ చేసింది అని అర్థము. వీ హ్యాడ్ సీన్ దిస్ మూవీ లాస్ట్ సండే. గత సండే మేము మూవీని చూసాము, ఈ మూవీని చూసాము. ఐ హ్యాడ్ గాన్ టు తిరుపతి లాస్ట్ వీక్ నేను తిరుపతికి వెళ్ళాను, ఖచ్చితంగా వెళ్ళాను అని అర్థము. ఐ హ్యాడ్ గాన్ టు తిరుపతి లాస్ట్ మంత్. గత నెల నేను ఖచ్చితంగా తిరుపతికి వెళ్ళాను అని అర్థము. షీ హ్యాడ్ రిజెక్టెడ్ హర్ జాబ్ ఆల్రెడీ. ఆమె ఆల్రెడీ జాబ్ను రిజెక్ట్ చేసింది అని అర్థము. షీ హ్యాడ్ రిజెక్టెడ్ హర్ జాబ్ లాస్ట్ ఇయర్ ఆమె తన జాబ్ని రిజెక్ట్ చేసింది. టైం అయితే తెలియదు, అది ఎప్పుడైనా పాస్ట్లో జరిగి ఉండొచ్చు. ఖచ్చితంగా అది స్పెసిఫిక్గా జరిగింది అని అర్థము. లాస్ట్ ఇయర్ ఎప్పుడైనా జరిగి ఉండొచ్చు అని అర్థము. ఈ వాక్యాలన్నీ గతంలో ఒక పని జరిగినప్పుడు మాత్రమే ఇలా చెప్తాం. అదే రెండు పనులు జరిగినప్పుడు ఎలా చెప్తాము అని అంటే, ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యూసేజ్ ఏమని చెప్పుకున్నాము, 2 పనులు పాస్ట్లో జరిగినప్పుడు, ఫస్ట్ పని జరిగినప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి, సెకండ్ పని జరిగినప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పాలి అని చెప్పాను కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం.
ఆమె వెళ్ళిన తర్వాత నేను వచ్చాను. అక్కడ 2 వాక్యాలు ఉన్నాయి కదా! ఆమె వెళ్ళింది. ఆ తర్వాత నేను వచ్చాను. చూసారా ఇక్కడ 2 పాస్ట్ వాక్యాలే. ఆమె వెళ్ళిన తర్వాత నేను వచ్చాను అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఐ కేమ్ ఆఫ్టర్ షీ హ్యాడ్ గాన్. ఆమె వెళ్ళిన తర్వాత షీ హ్యాడ్ గాన్. ఆమె వెళ్ళిన తరువాత అనేదాన్ని ఇంగ్లీష్లో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పారు కదా. ఆమె వెళ్ళిన తరువాత నేను వచ్చాను. పాస్ట్లో 2 పనులు జరిగినాయి కదా. మొదటి వాక్యము ఆమె వెళ్ళిన తరువాత, ఆమె వెళ్ళిన అనేదాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి. తర్వాత నేను వచ్చాను అనేదాన్ని సింపుల్ పాస్ట్లో చెప్పాలి కదా. 2 పనులు గతంలో జరిగితే ఫస్ట్ వాక్యము పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి, సెకండ్ వాక్యమేమో సింపుల్ పాస్ట్లో చెప్పాలి. మొదటి వాక్యం ఏంటి? ఆమె వెళ్ళిన తరువాత కదా. షీ హ్యాడ్ గాన్. ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏమిటి? సబ్జెక్ట్ ఏమవుతుంది? ఆమె కదా. షీ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ఏమవుతుంది? గోకు గాన్ అవుతుంది. షీ హ్యాడ్ గాన్. ఆబ్జెక్ట్ లేదు, రాయట్లేదు. షీ హ్యాడ్ గాన్. ఆమె వెళ్ళిన తర్వాత నేను వచ్చాను కదా. ఆఫ్టర్ నేను వచ్చాను అనేది సింపుల్ పాస్ట్లో చెప్పాలి. సింపుల్ పాస్ట్లో చెప్పాలంటే ఏమిటి స్ట్రక్చర్? సబ్జెక్ట్ ప్లస్ V2 కదా, ప్లస్ ఆబ్జెక్ట్. వచ్చానుకు V2 ఏమవుతుంది? కేము కమ్. కేమ్ అనేది V2 వర్బ్ అవుతుంది. సబ్జెక్ట్ ఏమవుతుంది ఇక్కడ? నేను వచ్చాను కదా. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది. కేమ్ అనేది V2 వర్బ్ అవుతుంది. ఆబ్జెక్ట్ లేదు, రాయట్లేదు. ఐ కేమ్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్ అవుతుంది. షీ హ్యాడ్ గాన్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క వాక్యం అవుతుంది. ఆఫ్టర్ అంటే తర్వాత కదా. ఐ కేమ్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్ అవుతుంది. ఆమె వెళ్ళిన తర్వాత నేను వచ్చాను అనే వాక్యాన్ని ఇంగ్లీష్లో రాస్తే ఐ కేమ్ ఆఫ్టర్ షీ హ్యాడ్ గాన్. నేను వచ్చాను ఆమె వెళ్ళిన తరువాత అని అర్థం. ఆమె వెళ్ళిన తర్వాత నేను వచ్చాను అని అర్థము. ఆఫ్టర్ అనేది ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కీవర్డ్ అవుతుంది. ఆఫ్టర్, అంటిల్, వెన్, యాజ్ సూన్ యాజ్, బై దిస్ టైమ్, బై దిస్ వీక్ అని అంటుంటారు కదా. ఈ టైం కల్లా అన్నీ ఈ టైం కల్లా నేను ఆ పని చేశాను అని టైం చెప్పినప్పుడు కూడా, స్పెసిఫిక్ టైం చెప్పినప్పుడు కూడా ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగిస్తారు. నేను 7 గంటల కల్లా ఆ పని చేసేసాను అంటే పాస్ట్లో నేను 7 గంటల కల్లా ఆ పని చేసేసాను అని అర్థాన్ని ఇస్తాయి కదా. అంటే ఆ టైం కల్లా నేను చేసేసాను, ఆ రోజు కల్లా నేను తినేసాను, ఆ రోజు కల్లా నేను బయటికి వెళ్ళి వచ్చేసాను, ఆ పని పూర్తి చేసేసుకొని ఆ టైం కల్లా నేను రెడీగా ఉన్నాను అని అంటుంటారు కదా. అలాంటప్పుడు కూడా ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగించవచ్చు. దానికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. హీ హ్యాడ్ కంప్లీటెడ్ హిస్ హోంవర్క్ బై 7 AM ఎస్టర్డే. అతడు నిన్న ఉదయం 7 గంటలకి ముందే అతని యొక్క హోంవర్క్ని పూర్తి చేసేసాడు, ఫినిష్ చేసేసాడు, కంప్లీట్ చేసేసాడు అని అర్థం కదా. హీ హ్యాడ్ కంప్లీటెడ్ హిస్ హోంవర్క్ బై 7 AM ఎస్టర్డే. 7 గంటల కల్లా, ఉదయం 7 గంటల కల్లా అతడు నిన్న తన హోంవర్క్ని కంప్లీట్ చేసేసాడు అని అర్థం. బై దిస్ టైం అంటే ఇలా టైం చెప్పినప్పుడు కూడా ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగించాలి. అర్థమైందా లెర్నర్స్? హీ హ్యాడ్ కంప్లీటెడ్ హిస్ హోంవర్క్ బై 7 AM ఎస్టర్డే. ఎస్టర్డే అనేది పాస్ట్ని తెలుపుతుంది. బై 7 AM అనేది స్పెసిఫిక్ టైంని చెప్తుంది కదా. 7 AM అంటే ఉదయం 7 గంటల కల్లా హీ హ్యాడ్ కంప్లీటెడ్ హిస్ హోంవర్క్. అతడు అతని హోంవర్క్ని కంప్లీట్ చేసేసాడు. ఎప్పుడు? నిన్న ఉదయం 7 గంటల కల్లా. నిన్న ఉదయం 7 గంటల కల్లా అతను ఆ పని పూర్తి చేసేసాడు అని అర్థం. ఇలా టైం చెప్పినప్పుడు కూడా ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగించవచ్చు. అర్థమైందా లెర్నర్స్? ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. షీ హ్యాడ్ రిటెన్ అన్ ఎగ్జామ్ బై 2022. ఆమె 2022 కంటే ముందే పరీక్ష రాసేసింది అని అర్థం. షీ హ్యాడ్ రిటెన్ అన్ ఎగ్జామ్ బై 2022. 2022 లోపలే ఆమె 2022 కంటే అంటే ముందే 2021 అయి ఉండొచ్చు, 2020 అయి ఉండొచ్చు, 2019 అయి ఉండొచ్చు, 2018 అయి ఉండొచ్చు. ఆ ఇయర్ అంటే 2022 కంటే ముందే ఆమె ఎగ్జామ్ రాసేసింది అని అర్థము. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ద రెయిన్ స్టార్టెడ్ ఆఫ్టర్ ఐ హ్యాడ్ రీచ్డ్ మై హోమ్. నేను ఇంటికి వచ్చిన తర్వాత వర్షం మొదలైంది. ద రెయిన్ స్టార్టెడ్, వర్షం మొదలైంది. ఎప్పుడు? ఆఫ్టర్, తర్వాత. ఐ హ్యాడ్ రీచ్డ్ మై హోమ్ అంటే నేను ఇంటికి వచ్చిన తర్వాత వర్షం అనేది స్టార్ట్ అయింది. ద రెయిన్ స్టార్టెడ్ ఆఫ్టర్ ఐ హ్యాడ్ రీచ్డ్ మై హోమ్ అని అర్థము కదా. ఈ వాక్యానికి తెలుగు అర్థం ఏమవుతుంది? నేను ఇంటికి వచ్చిన తర్వాత వర్షం మొదలైంది.
టూ థింగ్స్, టూ యాక్షన్స్ హ్యాపెండ్ ఇన్ పాస్ట్. పాస్ట్లో 2 పనులు జరిగాయి కదా. నేను వచ్చాను, తర్వాత వర్షం మొదలైంది. 2 వాక్యాలు పాస్ట్లోనే ఉన్నాయి. పాస్ట్లో ఉన్నప్పుడు మొదటి వాక్యం వచ్చేసి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి, రెండవ వాక్యము సింపుల్ పాస్ట్లో చెప్పాలి. అర్థమైందా లెర్నర్స్? బిఫోర్ అనే కీవర్డ్ తీసుకొని ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంతకుముందంతా ఆఫ్టర్కి బై దిస్ టైము, బై 7 AM అంటే టైం చెప్పినప్పుడు ఈ కీవర్డ్స్ని యూజ్ చేసి కొన్ని ఎగ్జాంపుల్ చూసారు కదా. ఇప్పుడు బిఫోర్ అనే కీవర్డ్ని యూజ్ చేసి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్కు. నేను నీకంటే ముందే ఆ మూవీని చూశాను అని చెప్పడానికి, నేను నీకంటే ముందే ఆ మూవీని చూశాను అని చెప్పడానికి ఐ హ్యాడ్ సీన్ దట్ మూవీ బిఫోర్ యూ. నీకంటే ముందే నేను ఆ సినిమా చూశాను అని చెప్పాలంటే ఏమిటి? ఐ హ్యాడ్ సీన్ దట్ మూవీ బిఫోర్ యూ. ఐ హ్యాడ్ సీన్ దట్ మూవీ అనేది ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క వాక్యం అవుతుంది. బిఫోర్ అనేది కీవర్డ్ అవుతుంది. బిఫోర్ యూ నీకంటే ముందే కదా, నీకంటే ముందే అనేది ఇక్కడ సింపుల్ పాస్ట్ వాక్యం అవుతుంది. అర్థమైందా లెర్నర్స్? ఈ విధంగా ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ను ఉపయోగిస్తారు. గతంలో వెంటనే జరిగిన పనులు, గతంలో 2 పనులు జరిగినప్పుడు మొదటిది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి, రెండవది సింపుల్ పాస్ట్లో చెప్పాలి. ఇది ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క యూసేజ్. అర్థమైందా లెర్నర్స్? అన్ని పనులు జరిగేవి పాస్ట్లోనే. పాస్ట్లో స్పెసిఫిక్ టైం చెప్పాలి అన్నప్పుడు ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగిస్తారు. ఇప్పటి నుంచి మీరు కూడా సింపుల్ పాస్ట్ టెన్స్కి బదులుగా ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగించండి, ఇంకా వాక్యాలు చక్కగా ఉంటాయి. ఈ పాస్ట్ పర్ఫెక్ట్ గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉంది, డెప్త్గా వెళ్తే ఇంకా చాలా ఉంది. ఫ్యూచర్లో దీని గురించి ఇంకా క్లియర్గా చూద్దాం. హీ హ్యాస్ కంప్లీటెడ్ హిజ్ లంచ్ వెన్ హిజ్ ఫ్రెండ్స్ కేమ్. అతని లంచ్ని కంప్లీట్ చేసేసినాడు. ఎప్పుడు? వెన్ హిజ్ ఫ్రెండ్స్ కేమ్. అతని ఫ్రెండ్స్ వచ్చేసరికల్లా అతని భోజనం చేసుకొని రెడీగా ఉన్నాడు. వాళ్ళు వస్తానే వెంటనే వాళ్ళతో కలిసి వెళ్ళిపోయాడు అని అంటుంటారు కదా. అలాంటప్పుడు ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగించండి. వెన్ అనేది కూడా కీవర్డ్ అవుతుంది ఇక్కడ. హీ హ్యాస్ కంప్లీటెడ్ హిజ్ లంచ్ వెన్ హిజ్ ఫ్రెండ్స్ కేమ్. వెన్ అనేది కూడా ఇక్కడ కీవర్డ్ అవుతుంది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్కు. అర్థమైందా లెర్నర్స్? ఇంకా సాధారణంగా మనం ఏం చెప్తుంటాం, మేము స్టేషన్ చేరుకునే లోపే రైలు బయలుదేరింది అనే వాక్యం తరచుగా ఎప్పుడు యూజ్ చేస్తుంటాం కదా. మేము స్టేషన్ చేరుకునే లోపే రైలు బయలుదేరింది అనే వాక్యాన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే ఎలా చెప్తాం? ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ వి రీచ్డ్ ద స్టేషన్. మేము స్టేషన్ చేరుకునే లోపే రైలు బయలుదేరింది కదా. 2 పనులు జరిగిపోయినాయి కదా. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్, ట్రైను వెళ్ళిపోయింది. ఎప్పుడు? బిఫోర్ వి రీచ్డ్ ద స్టేషన్, మేము స్టేషన్కి చేరుకునే ముందే. చూసారా ఇక్కడ 2 పనులు జరిగినాయి. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది. బిఫోర్ వి రీచ్డ్ ద స్టేషన్ అనేది ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్ వాక్యం అవుతుంది. బిఫోర్ అనేది ఇక్కడ కీవర్డ్ అవుతుంది. మేము థియేటర్కు చేరుకునేసరికి సినిమా స్టార్ట్ అయింది. ద మూవీ హ్యాడ్ బిగన్ బై ద టైమ్ వి రీచ్డ్ ద థియేటర్. మేము థియేటర్కి చేరుకునేసరికి సినిమా స్టార్ట్ అయింది. ద మూవీ హ్యాడ్ బిగన్, మూవీ బిగిన్ అయింది. బై ద టైమ్ ఎప్పుడు? వి రీచ్డ్ ద థియేటర్, మేము థియేటర్కి చేరుకునే లోపే మూవీ అనేది స్టార్ట్ అయిపోయింది అని అంటుంటారు కదా. అలాంటి సందర్భాల్లో ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగించాలి. అర్థమైందా లెర్నర్స్? మేము ఆ పని చేసేలోపే ఈ పని జరిగిపోయింది, లేదా అతనికంటే ముందే నేను ఇంకా రెడీగా ఉన్నాను, అతనికంటే ముందే నేను ఆ పని చేసేసాను, ఆ సినిమా రాకముందే నేను ఈ సినిమా చూసేసాను. అంటే ఏవైనా సరే 2 పనులు జరిగినప్పుడు పాస్ట్లో మొదటి వాక్యం చెప్పాలి అన్నప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పండి, రెండవ వాక్యము సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పండి. అర్థమైందా లెర్నర్స్? ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క కీవర్డ్స్ ఏమవుతాయి? బిఫోర్, వెన్, అంటిల్, యాజ్ సూన్ యాజ్, బై దిస్ టైమ్ 10 AM, లేదా బై దిస్ టైమ్ లాస్ట్ వీక్, బై దిస్ టైమ్ ఎస్టర్డే అని చెప్పాలి. అంటే పాస్ట్ వాక్యాలకి పాస్ట్ వర్డ్స్నే యూజ్ చేయండి. బై దిస్ టైమ్ ఎస్టర్డే, బై దిస్ టైమ్ లాస్ట్ మంత్, బై దిస్ టైమ్ లాస్ట్ ఇయర్, బై దిస్ టైమ్ లాస్ట్ వీక్, బై దిస్ టైమ్ డే బిఫోర్ ఎస్టర్డే అని చెప్తాం కదా. అంటే ఇవన్నీ పాస్ట్ వర్డ్సే కదా. ఈ పాస్ట్ వర్డ్స్ని
పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్కి ఉపయోగించండి. పాస్ట్ వాక్యాలకి పాస్ట్ వర్డ్స్ని ఉపయోగించండి. అర్థమైందా లెర్నర్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లెర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.